ప్రభువైన యేసు సిలువలో పలికిన 4వ మాట నేను ఇప్పుడు చెప్పుచున్నాను. మొదటి 3 మాటలు ఇప్పుడు ధ్యానం చేసాము. మొదటి 3 మాటలు కూడా దేవుడు యేసయ్య దేవునితో మన ప్రజల కోసం మాట్లాడిన మాటలు. మొదటి మాట, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అంటే తండ్రి అని సంబోధించారు. అంటే పరలోకమందున్న దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఏమంటే దేవా ఈ ప్రజలందరినీ క్షమించాను. అంటే అది కూడా మన కోసమే మాట్లాడారు దేవునితో. రెండో మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. అది కూడా మన కోసం, ఆయన సిలువలో వేయబడిన దొంగను రక్షించడం కోసం ఆయన చెప్పారు, నీవు నాతో పరలోకంలో ఉంటావు అని చెప్పేసి. అది కూడా మానవాళి కోసమే మాట్లాడారు. మూడో మాట కూడా తల్లిని ఆదరించడం కోసం శిష్యుని యోహాను గారిని చెప్పారు. యోహాను గారితో నువ్వు తల్లిని ఆదరించు, చేర్చుకో నీ ఇంట్లో అని చెప్పేసి. అంటే ఇది కూడా ఈ లోక సంబంధమైన మాటలే మాట్లాడారు. కానీ తన కోసం ఏమీ ఆయన మాట్లాడుకోలేదు. మొదటి 3 మాటలు కూడా మన ప్రజల కోసం మాట్లాడిన మాటలు. ఇప్పుడు 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట, మొత్తం ఈ 4 మాటలు కూడా దేవుడు తన కోసం ఆయన మాట్లాడుకున్న మాటలు. ఏమంటున్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోనని అర్థము. అంటే ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నారు. ఏమని? ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన బాధ, హింస, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఆ బాధను అనుభవిస్తూ ఇంత శ్రమ ఆయన మీద ఉండగా ఆయన దేవునితో మాట్లాడుతున్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అనేసి. సాధారణంగా మన బిడ్డలు ఎప్పుడు ఫీల్ అవుతారండి? లేదంటే మనం ఎప్పుడు ఫీల్ అవుతాం? మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేస్తున్నారు అన్న ఎప్పుడు అనుకుంటాం మనం? ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, అప్పుడు వెంటనే మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి? మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు దెబ్బ తగిలిందమ్మా చూడమ్మా అని మనకు వెంటనే బాధ కలగగానే వెంటనే మన తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్తాము. అలానే దేవుడు కూడా ఆయన శ్రమ అనుభవిస్తూ ఆయన బాధనంతటిని దేవుడిని చెప్పుకుంటున్నారు. ఏమని? అంటే దేవుడు పెడితేనే కదా ఈయన విడవబడ్డారు అనేసి ఆయనకు అర్థమైంది. అయితే దేవుడు యేసయ్యని ఎందుకు విడిచిపెట్టేశానండి? అప్పటి వరకు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. తండ్రి కుమారుడు ఇద్దరు ఒకరినొకరు ఏకరీతిగానే ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకమై ఉన్నదని మనం నమ్ముచున్నాము. అయితే దేవుడు యేసయ్యని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఏంటి? యేసయ్యని పంపిన వాళ్ళు ఎవరు? ఆయన తండ్రి కదండి. ఆయన తండ్రి యేసయ్యని పంపించారు. అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. ఆయన చెప్పిన కార్యాన్ని నెరవేర్చడం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అదే కార్యం అండి? మరణించడం. ఆయన మరణించడానికే కదా ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణించడం దేవునికి ఇష్టమైంది. యేసయ్య మరణించడం దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన మాట నెరవేర్చడం కోసమే ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా తండ్రి విషయం కొడుకు తెలుసు కాబట్టి కొడుకు తండ్రి మాటను విధేయత చూపించి ఈ లోకానికి వచ్చారు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు, ఎప్పుడు విడిచిపెట్టబడలేదు. కానీ ఈ టైంలో నిజంగానే దేవుడు యేసయ్యని విడిచిపెట్టేశారు కాబట్టే ఈ శ్రమ ఇదంతా ఆయనకి వచ్చింది. ఎందుకు విడిచిపెట్టేశారు అనేది కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు అసలు ఫస్ట్ ఆదాముని అవ్వని సృష్టించాడు.
సృష్టించినప్పుడు ఆదాము అవ్వతో రోజు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు ఏదైనా తోటలో వాళ్ళిద్దరూ ఉండగా సాయంకాలం పూట సమయంలో, అంటే నేను ఇంకా రిఫరెన్స్ చెప్పట్లేదు, మామూలు చెప్పేస్తున్నాను. సాయంకాలం పూట రోజు దేవుడు వచ్చి అవ్వమ్మ గారితోనూ ఆదమ్మ గారితోనూ మాట్లాడి వెళ్తూ ఉండేవారు. అంటే దేవుడు అలా కోరుకున్నాడు మనల్ని, ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఇలాగ దేవుడు ఆయన ఆనందం, మనం ఆయనతో ఉండడమే ఆయనకు ఆనందం దేవుడికి. కాబట్టి ఆయన సృష్టించిన బిడ్డలు ఆయన మాట వినాలని ఎప్పుడూ అనుకున్నారు. మనం కూడా అంతే కదండి, మన బిడ్డలు మన మాట వినాలి, మాట వినకపోతే మనం వాటికి భయం చెప్తాం. అలానే దేవుడు కూడా నా బిడ్డలు, నేను చేసిన బిడ్డలు ఎప్పుడు కూడా నాతో ఉండి నా మాటకి విధేయత చూపించి అందరం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అవ్వమ్మ గారు ఆదమ్మ గారు అలా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట వినలేదు. వినకపోని కారణంగా పండు తినడం వల్ల పాపం అనేది మనలోనికి వచ్చేసింది. ఇంకా ఎప్పుడైతే పాపం మనలోనికి వచ్చిందో దేవుడు విడిచిపెట్టేశాడు. అవ్వమ్మని ఆదమ్మని ఆ తోట నుంచి వెళ్ళేసి, మీరు ఇంకా నేను చేసిన ఈ తోటలో మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు మొదలుకొని దేవుడు మానవులతో మాట్లాడలేదు. తర్వాత దేవుడు ఏం చేశాడు, ప్రవక్తలను ఎంచుకొని ప్రవక్తలతో మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా మనకి మాట్లాడిపించేవారు. దేవుడు ఏదైతే మానవులకు చెప్పాలనుకుంటున్నారో ప్రవక్తలతో మాట్లాడి ఈ ప్రవక్తలు వచ్చి మనుషులకి మనకు చెప్పేవారు. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంకా అలా ఏమైంది, ఇంకా ప్రవక్తలు మాట్లాడడం, ఇదంతా వాళ్ళు చెప్పడం, ఇలాగ ప్రవక్తలు మాట్లాడుతూ లాస్ట్కి ఏమైందంటే దేవుడు చెప్పాడు ఏమని, నా కుమారుణ్ణి ఈ లోకానికి నేను పంపిస్తాను, సిలువలో బలి అయ్యి ఆయన తన రక్తం చిందించి ఈ లోక క్షమాపణ, పాప క్షమాపణ కొరకే తన రక్తాన్ని చిందించాలని చెప్పేసి దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమును. చాలండి. యెహోవా మనందరి పాపాన్ని కూడా యేసయ్య మీద మోపారు. అందుకే ఆయన పాపమై ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా సిలువ మరణానికి అప్పచెప్పినప్పుడు మన పాపాన్నందరినీ ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఎవరండి, ఇప్పుడు పాప ఎవరయ్యారండి? మనందరం పాపంలో లేము ఇప్పుడు. ఎందుకు అనంటే మన పాపాన్నంతటిని యేసయ్య వేసుకున్నారు. ఇప్పుడు యేసయ్య వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమయ్యారు, పాపిగా ఎంచబడ్డారు. ఆయన పాపిగా ఎంచబడ్డారు కాబట్టి ఎప్పుడైతే పాపం ఆయన మీదకి వచ్చిందో తండ్రి ఆయన్ని విడిచిపెట్టేశారు. ఇప్పుడు మనందరం ఎంత ఆనందంగా ఉంటాము అని అంటే మనలో పాపం లేదు, పాపమంతా యేసయ్య తీసేసుకున్నారు. సిలువ భారాన్ని ఆయన మోసి, అంటే మన పాప భారాన్ని అంతటినీ ఆయన మోసుకుంటూ వెళ్ళారు. యెరూషలేము వీధుల్లో ఆ సిలువనంతటినీ మోసుకుంటూ పైన కపాల స్థలం అనబడిన కల్వరిగిరిపై ఆయన అంటే ఎంత శ్రమ అనుభవించారండి. అంటే మన పాపం ఎంత ఘోరంగా ఉందో ఆ ఘోరమైన పాపాన్ని అంతటినీ, ఆ కష్టాన్ని అంతటినీ ఆయన తీసుకువెళ్ళారు. అలాగే దేవుడు మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు కాబట్టి, ఆయన ఆ టైంలో పాప భారం మోస్తున్నారు కాబట్టి, పాపిగా ఉన్న మనం పరిశుద్ధులు కాదు కాబట్టి, మనం అపరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండడు కాబట్టి అపరిశుద్ధత అంతా ఆయనలో ఉంది ఆ టైంలో. అందుకని చెప్పేసి దేవుడు యేసయ్యని విడిచిపెట్టేశారు. ఇంత ఘోరమైన ఆయనకి ఏమవసరం అండి, మన పాపాన్ని అంతటినీ ఆయన మీద వేసుకొని ఆయన మోసి ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చిందండి? ఆయన ఇంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన ఎంతగానో ప్రేమిస్తేనే మన బిడ్డల పాపాన్ని మన మీద వేసుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకవేళ శిక్ష బిడ్డకి పడాలనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? నా బిడ్డకి ఆ శిక్ష విధించకండి, నేనే ఆ శిక్ష పడతానని చెప్పేసి మనమే ఆ దెబ్బలు కానీ ఏదైనా కానీ మనమే భరిస్తాం, కానీ బిడ్డను మాత్రం కొట్టనేమో తిట్టలేము. అంటే మనమే ఒక మానవ శరీరంలోని మనమే ఇంతగా బాధపడుతున్నాం, కానీ దేవుడు ఇంకా ఎంతగా బాధపడి ఉంటారండి. అందుకని చెప్పేసి సర్వ పాపం మానవాళి కొరకై దేవుడు తన బిడ్డనే మన కోసం, మన పాపముల కోసం ఈ లోకంలో బలియాగం అయ్యేలాగా చేశారు. ఎందుకు అనంటే పాప క్షమాపణ జరగాలంటే కంపల్సరీ రక్తం అనేది చిందించబడాలి. అలానే మన వేదాల్లో కూడా ఉంది, సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అమావాస్యం, తన రక్తం పరమాత్మానం పుణ్యదాన బలియాగం. అంటే ఈ సర్వ పాప మానవాళికి రక్తం చిందించబడితేనే మనకి విమోచన, స్వర్గం, మనకు ఆనందం. సో ఇవన్నీ జరగాలి అని అంటే రక్తం చిందించబడాలి. అది ఎవరు రక్తమై ఉండాలి? పరిశుద్ధుని రక్తమై ఉండాలి. ఈ పరిశుద్ధులు ఎవరండి? ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళు పాపాత్ములు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు ఎవరండి? దేవునితో ఉన్న ఆయన కుమారుడు. కాబట్టి ఆయన కుమారుడిని ఈ లోకానికి మన కొరకు ఆయన పుట్టించి ఒక కన్యక గర్భంలో ఆయన్ని పుట్టించారు. అంటే ఆయన ఏ పాపం లేని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్య అయిన మరియకి పుట్టారు. అంటే అంత పవిత్రంగా దేవుడు పుట్టించాడు. అలా పుట్టించి ఆయన కుమారుణ్ణి, ఆ పరిశుద్ధుడినే మన కొరకు సిలువలో బలి అర్పణయ్యేలాగా చేశారు. ఇదంతా దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది. కాబట్టి మనము అట్టి విధంగా ఏ పాపమో తెలియని ఆయన అంత పరిశుద్ధమైన నీతిపరుడు మన కోసం సిలువలో బలి అయ్యారు. కాబట్టి మనం ఎలా ఉండాలనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఇహలోక సంబంధమైన వాంఛలు, కోరికలు వీటి మీద కాకుండా మనం ఏం చేయాలి? ఆయన నిరంతరము ఆయన సిలువని మనం ధ్యానం చేసుకుంటూ ఆయన మన కోసం పడిన శ్రమని మనం మనసులో ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ కూడా మనం పవిత్రంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి. అలా జీవించే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహించాలని, పాపం మనకు దూరంగా ఉండాలని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అలానే దేవుడు ఆదాము గారిని విడిచిపెట్టిన లాగానే సంసోను కూడా సంసోను గారికి దేవుడు ఎంతో బలాన్ని అనుగ్రహించాడు. తన ప్రజలను రక్షించడం కోసం, ఇశ్రాయేలీయులు ప్రజలను రక్షించడం కోసం సంసోన్ని దేవుడు ఎన్నుకొని తన బలాన్నంతటిని తన జుట్టులో పెట్టి ఆయన సంసోను గారిని ఎంచుకుంటే సంసోను గారు ఏం చేశారండి? స్త్రీలకి తన బలాన్ని అప్పచెప్పి ఒక స్త్రీ ద్వారా ఆయన నశించిపోయాడు. న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. దేవుడు అలానే సంసోన్ను కూడా విడిచిపెట్టేశాడు. అది దేవుడు విడిచిపెట్టేశాడు సంసోన్ అని చెప్పేసి ఆ వాక్యంలో ఉంటుంది. ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నాననగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వల్లే నేను బయలుదేరి విరచింపు పొందుననుకొని, అయితే యెహోవా తనను ఎడపాల్సినని అతనికి తెలియలేదు. చాలండి. ఫిలిష్తీయులు ఈయన బలం ఎందులో ఉందో తెలుసుకుందా అని చెప్పేసి చాలా ట్రై చేశారు. ఒక స్త్రీ ద్వారా స్త్రీని దేవుడు సంసోన్ని ఆయన కొరకు, ఆయన ప్రజలను రక్షించడం కోసం దేవుడు నిలబెట్టుకున్నాడు, అభిషేకించుకున్నాడు. ఈ అభిషేకించబడిన వ్యక్తి ఏం చేశాడండి? దేవుని మాటను వినకుండా ఈ లోక పాపం మాయలో పడిపోయి ఒక స్త్రీకి దేవుడు తన బలాన్ని ఎందులో ఉంచాడో ఆ స్త్రీకి చెప్పాడు. ఆ స్త్రీ ఏం చేసింది? తన ప్రజలకి చెప్పి ఈయన బలం ఇందులో ఉంది అని చెప్పింది. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఆవిడ ఏం చేసింది? తన జుట్టుని మొత్తం కత్తిరించేసింది. అలా చేయడం వల్ల సంసోన్ ఏమైపోయాడండి? లాస్ట్కి దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. అంటే పాపం ఆయనలో వచ్చింది. లాస్ట్కి ఏమైంది? ఫిలిష్తీయుల చేతిలో బందీగా ఉంచబడి ఆ గానుగు, ఒక చాలా బలమైన ఎద్దులు అలాంటివి తిప్పే గానుగుని ఈయన తిప్పాల్సి వచ్చింది.
కళ్ళు పీకేశారు. ఇలాగ పాపం చేయడం వల్ల అనేకమైన బాధలు వస్తాయి, శిక్షలు విధించబడతాయి. మనము ఆయన పరిశుద్ధుడు మన కోసం సిలువ వేయబడి మరణించారు కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని పరిశుద్ధతను తెలుసుకొని మనం కూడా పరిశుద్ధంగా జీవించి ఏ పాపాన్ని కూడా మనం చేయకుండా జాగ్రత్త పడుతూ సాతాను అనేకమైన శోధనలు మనకు పెడతా ఉన్నా కానీ దేవుని ప్రార్థనలో మనం ఎప్పుడైతే నిలబడతామో ప్రతి పాపం మన నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. మనందరం పరిశుద్ధంగా ఉంటాము. ఆయన రాజ్యం ఆయన అక్కడ వచ్చినప్పుడు మనందరం ఎత్తబడే గుంపులో ఉండేలాగా మనం బలంగా ప్రార్థన చేసుకుంటూ పాపాన్ని ఎప్పటికప్పుడు దూరపరుచుకుంటూ మనలో మనం పరిశుద్ధపరచుకుంటూ దేవునిలో ఉండాలని అట్టి విధంగా మన హృదయం అంతటినీ దేవునికి అర్పించుకునేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక.